అనంతపురం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు అనంతపురం జిల్లా నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మధుసూదన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా నూతన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆశీస్సులతో తనను అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించడం జరిగిందని, రానున్న రోజుల్లో అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని వెల్లడించారు. తీవ్రంగా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ విద్యార్థులకు అమ్మ ఒడి అని చెప్పి ఒక్కొక్కరికి 15,000 ఇస్తే మీరు దాదాపు ఇంట్లో ఉన్న ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ ఒడి తల్లి దీవెన అని చెప్పి మేము ఇస్తామని చెప్పారు. ఈరోజు విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులు, పేద విద్యార్థులందరూ మా పరిస్థితి ఏమని చెప్పి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మీరు వెంటనే కనీసం గత ప్రభుత్వం ఒక్కరికి ఇచ్చినంత విధంగానైనా మీరు విద్యా దీవెన ఇవ్వాలని, తల్లి దీవెన చెప్పి ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా విజయవాడలోను, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ అతి వర్షం వల్ల ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని, ప్రజలను వెంటనే ఆదుకోవాలని, రైతాంగానికి ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు 30,000 చొప్పున ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది.